మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుని 10 నిమిషాలు మనము దేవుని మాటలను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఈ సమయంలో యోహాను సువార్తికుడు మరి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాస్తూ ఈ యొక్క సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని అన్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటానికి నిదర్శనం ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటానికి రుజువేంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటానికి సాదృశ్యం ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు లోకం కొరకు ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడానికి గల కారణం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే మన దేవుని ద్వారా దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నరులను చేయుదుము రండి అని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు నరులను సృజించెను. మనిషిని దేవుడు ఆయన స్వరూపంలో సృజించుకున్నాడు. స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు నరుని సృజించాడు. నరుని సృజించినటువంటి దేవుడు సృజించినటువంటి నరులు నిర్మాణం కనుక మనం చూసినట్లయితే నేల మట్టితో బొమ్మను చేసి వారి నాసిక రంధ్రముల ద్వారా అనగా మనము శ్వాస పీల్చుకునేటువంటి ముక్కుల ద్వారా జీవాయువును ఊదినప్పుడు మనిషి జీవాత్మ ఆయను. దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషి దేవుని జీవవాయువు ద్వారా జీవించేటువంటి ప్రాణిగా ఈ లోకంలో తయారయ్యాడు. అట్లాగా దేవుడు సృష్టించినటువంటి దేవుని పిల్లలను దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుడు చెప్పింది జరిగించాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. దేవుడు సృజించినటువంటి పిల్లలు దేవుని మాటకు లోబడటం అనేది, దేవుని మాటకు విధేయత చూపించడం అనేటువంటిది అది ఎంత న్యాయం ఉంది దానిలో. కాబట్టి దేవుని మాటలు, దేవుని ఆజ్ఞను దేవుడు సృజించినటువంటి ఆది మానవుడు ఉల్లంఘించినప్పుడు బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది ఆజ్ఞాతిక్రమమే పాపము అని. కాబట్టి ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన ఆదాములోనికి పాపం వచ్చింది. పాపము ప్రవేశించడం వలన ఆదాముకి ఆది మానవుడైనటువంటి ఆదాముకి దేవునికి దూరం వచ్చింది. దేవుని సన్నిధి నుంచి వారు దూరం చేయబడ్డారు. దేవుని సహవాసం నుంచి వారు దూరం చేయబడ్డారు. పాపం వలన వచ్చే జీవితం మరణం అనగా ఎడబాటు. దేవునికి మనిషికి ఎడబాటు కలుగుట వలన మానవుడు దేవుని నుంచి చాలా దూరం అయిపోయాడు. తన యొక్క పాపములోనే జీవిస్తూ అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క లోకాన్ని ప్రేమించాడు. అనగా లోకంలో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు ప్రేమించాడు.
దేవుడు ప్రేమామయుడు అన్నాడు. దేవుడిలో ప్రేమ ఉన్నది. దేవుడు అంటే ఆయన స్వరూపము ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ శ్రేష్టమైనటువంటి ప్రేమ, ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ హద్దులు లేనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఎల్లలు లేనటువంటిది దేవుని ప్రేమ. సో దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ అనంతమైనది. సో ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు తన ప్రజలను ప్రేమించాడు. సో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుడు మనకు అందనంత సుదూరములో ఉన్నటువంటి దేవుడు. సో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్తము, సో ఈ యొక్క సృష్టిని వెలువడి చేస్తూ అనుభవిస్తూ సృష్టిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మరి పొందుతున్నటువంటి మానవుడు ఈ లోకంలో మరి సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి. సో కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు లోకాన్ని అనగా తన ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, జనదైక కుమారుణ్ణి పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి పంపించాడు. సో ప్రభువైన యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి రావటానికి దేవునిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సో ఈ రాత్రికాల సమయంలో లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు అంటానికి రుజువు ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు, ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి దేవుడు, మనకు అందరంత ఎత్తులో దూరంలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలోనికి మానవ శరీరంతో రక్త మాంసంలో కలిగినటువంటి శరీరంతో లోనికి ప్రవేశించి పరిశుద్ధులైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి మనుషులతో కలిసి ఆయన జీవించాడు. మనుషుల మధ్యలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించింది 33.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో పరిచర్య చేశాడు, ప్రజలకు సేవ చేశాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువు ఏంటంటే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అక్కడే లేడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు ఎత్తించి ఉన్నాడు. పరలోకమును విడిచిపెట్టి ఆయన మన మధ్యలోనికి నరుల్లో నరుడు వలె ఆయన పాపం ఎరిగినటువంటి ఆయన పాప శరీరాకారంలోనికి పరిశుద్ధుడిగా ఆయన లోకానికి వచ్చాడు. సో ఆయన అనుగ్రహింపబడ్డాడు. సో దానికి గల కారణం ఏంటంటే ఒకటే ఆయన ప్రేమే. ఆయన ఎంతగా ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను మనం కొలవలేము, ఆ ప్రేమకు హద్దులైనటువంటివి లేవు. సో కాబట్టి ప్రేమించిన దేవుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పంపించినటువంటి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మిక ఉంచుతారో, సో నమ్మినటువంటి వారికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. సో ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. పంపించినటువంటి దేవుడు అంటా ఉన్నాడు, పంపించినటువంటి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో. ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు ఎందుకని విశ్వాసం ఉంచాలి అని అంటే, దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించింది ప్రభువైన యేసుక్రీస్తు. ప్రేమించి ఆయన వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడండి? మన కోసం
ఏమండి ఆయన ఎందుకని నమ్మాలి, ఆయన ఎందుకని విశ్వసించాలి, ఆయన చేసింది ఏంటి అని అంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఎంతగా ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు ఏమండి మన పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము మనము చనిపోయినటువంటి స్థితిలో ఉండగా, సో ఇప్పుడు మేమేమి ఆ పాపం చేసామండి, మేమేమి అపరాధం చేసామండి అని చెప్పేసి మనం ప్రశ్న వేసుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఇప్పుడు మనం పాపం చేశాం కాబట్టి, ఇప్పుడు దేవుని మాట వినలేదు కాబట్టి పాపం మనలోనికి రావడం కాదండి. సో మరి ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు దేవుని మాట వినకపోవటం బట్టి వారిలోనికి అవిధేయత వల్ల వారిలోనికి పాపం వచ్చింది. అప్పుడే ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి కోట్ల కొలది ప్రజానికం అంతా కూడా సో మరి ఆదాములోనే వారు పాపం చేశారు. ఎందుకంటే ఆదాము ఆది మానవుడైనటువంటి ఆదాములో నుండే మనం వచ్చాం. ఇంకా వేరే ఏమండి ప్రత్యామ్నాయ మార్గం అనేటువంటిది వేరే ఏది కూడా లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఒక్క మరి మానవుని ద్వారానే ఈ యొక్క ఉత్పత్తి అంతా కూడా జరిగింది. సో కాబట్టి మనం పాపం చేసాం కాబట్టి పాపం కాదు, కానీ పాపంలో జన్మించాం కాబట్టి మన యొక్క స్వభావమే పాప స్వభావము. సో కాబట్టి పాపంలో జన్మించాం కాబట్టి మనము పాపులమై ఉన్నాం. సో అయితే పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చానన్నమాట ఏమండి పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉందని దేవుని గ్రంథంలో రాయబడింది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి మాట పూర్ణమైనటువంటి అనగా మనము పూర్తిగా అంగీకరించడానికి అది యోగ్యమై ఉన్నది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఏమండి ఏం చేశారంటే, ఏమండి మన పాపముల నుండి అపరాధముల నుండి మనల్ని బ్రతికించాడు. ఏ విధంగా అంటే ఆయన 2025 సంవత్సరములకు పూర్వము ఏమండి మరి కల్వరి శిలువలో, సో గొల్గొతా అనబడినటువంటి కొండ మీద కల్వరి శిలువలో సో మరి ఆయన మరి ఆ శిలువలో శాపగ్రాహిగా వేలాడి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారానే పాపము విమోచింపబడింది. రక్తము ద్వారానే ఏమండి పాపికి పాపము నుండి క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఎవరి రక్తం వలన కూడా మనిషి యొక్క పాపానికి విమోచన, విడుదల, క్షమాపణ అనేటువంటిది లేదని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటంటే, ఏమండి పరిశుద్ధుడైన దేవుడే ఏమంటే పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి పరలోకాన్ని నుండి విడిచి భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధమైనటువంటి ఏమండి శరీరాన్ని, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఏమన్నా ఆయన శ్రమలు పొంది సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన చిందించాడు. ఆయన చిందించి ఆయన శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా ఏమండి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన పక్కలో బల్లెముతో పొడవగా ఆయన ఒంటిలో నుండి ఆయన శరీరంలో నుండి కొంచెము రక్తము కొంచెము నీరు కారునని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఇంకా ఈయన చనిపోయాడో బ్రతుకున్నాడో అని రుజువు పరచుకోవడానికి అక్కడున్న సైనికులు బల్లెముతో ఆయన పట్టులో పొడవటం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, తన యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని అంతా కూడా మన పాపముల నుండి అపరాధముల నుండి మరి విడిపించడానికి ఏమండి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కాచాడు. కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సో మరణించి అంతటితోనే ఆయన యొక్క మరి చరిత్ర ఆగిపోలేదు. కానీ ప్రియమైన దేవుని గారు ఆది మానవుల దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు దగ్గర వరకు కూడా వచ్చినటువంటి వారు గొప్ప గొప్ప వారు మహానుభావులు ఉన్నారు, కానీ మరణించి మరలా తిరిగి లేచినటువంటి వారు ఎవరూ లేరు. కానీ యేసు ప్రభు వారు అందరి వలె శిలువలో ఆయన మరణించి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. 40 రోజులు ఆయన సంచారం చేశాడు భూమి మీద.
తర్వాత మహిమ శరీరంతో మహిమ దేహంతో ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి మరలా ఆయన మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తా ఉంది. సో అయితే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించడానికి. సో కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచితే ఏమండి మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము, నిత్య రాజ్య వారసులుగా మనము సంపాదించుకుంటాము. దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవము శాశ్వతమైనటువంటి జీవం కాదు. మనము ఏదైనా ఒక దినాన ఈ యొక్క శరీరాన్ని, ఈ జీవము విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఈ శరీరంలో జీవాన్ని విడిచిపెడతారో వారి యొక్క జీవము నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో ఉంటుందని ప్రభువారు చెప్పారు. దేవుని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందుకని ప్రభు యేసుక్రీస్తునే విశ్వసించాలి, నమ్మాలి అని అంటే ఆయన మనకు నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేరు. దేవుని బిడ్డలారా, పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. కానీ భూమి మీద నుండి మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళింది కూడా, నిత్య జీవ రాజ్యంలోనికి వెళ్ళింది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన ఎందుకని ఈ లోకానికి వచ్చాడు, ఎందుకని ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాడంటే ఆయనతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన యొక్క రాజ్యంలోకి తీసుకుని వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే యేసయ్య అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. సో నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేదు. సో కాబట్టి రెండు విషయాలు చూసాము. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన ప్రేమకు నిదర్శనంగా ఆయన జనితైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారంటే, ఆయన పరిశుద్ధమైన ప్రాణాన్ని కలువరి సిలువలో ఆయన శ్రమల ద్వారా, ఆయన శరీర శ్రమలకు అర్పించి శిలువ మరణం పొంది, శ్రమలన్నింటిలో కల్లా ఘోరమైన మరణం శిలువ మరణం, అంత శ్రమలను ఓర్చుకొని మరి రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకోసం ఆయన శ్రమలో ఓర్చుకున్నాడు, ఎందుకోసం ఆయన మరి ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడంటే, నేను దేవుని బిడ్డలారా, నమ్మినటువంటి నీకు నాకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిత్య రాజ్య వారసులుగా చేయడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే నిత్య రాజ్య వారసులు అవుతారని దేవుడు వాక్యంలో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో కాబట్టి దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు 2025 సంవత్సరం పూర్వము మరి లోకానికి వచ్చినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య రాజ్య వారసులుగా అవటానికి మరి ఆయన అనుగ్రహించబడ్డాడు. సో కాబట్టి రాత్రికాల సమయంలో ఈ మాటలు విని మరి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి మార్గమై, సత్యమై, జీవమైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రభు అనుగ్రహించేటువంటి నిత్య రాజ్య వారసులుగా మరి మీరు కావాలని దేవుడి సేవకులుగా ప్రభు యేసుక్రీస్తు నామములో మరి తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన వెనుకలో మరి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి యొక్క వాక్యమైనటువంటి బిడ్డలను మరి తన యొక్క ఆత్మ ద్వారా అభిషేకించి తన యొక్క ఆత్మ కార్యము వారి యొక్క హృదయంలో జరిగించునుగాక.